కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్ వివాదాల మధ్య చిక్కుకుంది. గత ఏడాది అక్టోబర్లో బెంగళూరులోని పీనియా ప్రాంతంలో జరిగిన చిత్రీకరణతో ఈ వివాదం ప్రారంభమైంది. చిత్ర బృందం అనుమతులు లేకుండా వందలాది చెట్లను నరికి పచ్చదనాన్ని హరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై స్పందించిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ప్రత్యక్షంగా పీన్యాను సందర్శించి పరిస్థితేంటో తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా రిజర్వ్ ఫారెస్ట్ లో వందలాది ఎకరాల భూమిని చదును చేయడం నిజమని ఆయన నిర్ధారించి ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాక్సిక్ నిర్మాతలకు ప్రభుత్వం తరపున నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అనే సంస్థకు కట్టబెట్టారనే అంశంపై విచారణ జరుగుతోంది. కేబినెట్ ఆమోదం లేకుండా డీనోటిఫికేషన్ అప్రూవల్ చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లడం వల్ల ఈ వివాదం త్వరగా ముగిసే సూచనలు కనిపించడం లేదు. టాక్సిక్ సినిమా డిసెంబర్లో విడుదల చేయాలని చిత్ర బృందం ఆశించిన ఈ వివాదాలు ప్రాజెక్టును ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే టీజర్ పై ప్రేక్షకుల నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. యాక్షన్ ఎలివేషన్స్ కంటే రొమాన్స్ ఎక్కువగా చూపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో నయనతార నటిస్తున్నారని ఊహాగానాలు ఉన్న చిత్ర బృందం దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైగా ఉండవచ్చని సమాచారం.